నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సలీం షాని. ఈరోజు మనకు ఎల్ఐసిలో కావాల్సిన అతి ముఖ్యమైన ప్రాస్పెక్టింగ్ గురించి నేర్చుకుందాం. ఫ్రెండ్స్, ప్రాస్పెక్టింగ్ అంటే ఏంటి? మనం ఎవరినైతే కలవాలో లేదా మనకు ఎవరిని కలిస్తే బిజినెస్ వస్తుందో అలాంటి వారిని ప్రాస్పెక్టింగ్ అంటాం. సో ఈ ప్రాస్పెక్టింగ్ని మనం ప్రాస్పెక్టింగ్కి నిర్వచనం అంటే నాకు తెలిసిన నిర్వచనం అంటున్నాను. దీనికి ఖచ్చితంగా ఈ నిర్వచనం అంటూ ఏది కాదు. ప్రాస్పెక్టింగ్ కంటే ముందు ప్రాస్పెక్టింగ్ ఎప్పుడవుతాడు? మనం బిజినెస్కి కన్వర్ట్ అవుతాడు అనే విషయాన్ని మనం గ్రహించినప్పుడు ప్రాస్పెక్ట్ అవుతాడు. అదేవిధంగా ప్రాస్పెక్ట్ కంటే ముందు ఇంకొక సస్పెక్టింగ్ అని ఉంది. సస్పెక్టింగ్ అంటే మనకు పనికొచ్చే ప్రతి కస్టమర్ని ముందు మనము సస్పెక్ట్ చేయడము అంటే ఏమంటామంటే డేటా కలెక్ట్ చేయడం. డేటా కలెక్ట్ చేసేదాన్ని నాకు తెలిసిన భాషలో సస్పెక్టింగ్ అంటారు. డేటా కలెక్ట్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నేమ్, మనం పేరు, అడ్రస్, మొబైల్ నెంబరు అతను ఏం చేస్తాడు, ఇవన్నీ మన దగ్గర పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు పేరు ఎగ్జాంపుల్ నన్ను అనుకోండి. సలీం సారు ఏం చేస్తారు? ట్రైనింగ్ ఇస్తారు. ఆయన మొబైల్ నెంబరు, అదే విధంగా ఆయన ఎక్కడ ఉంటాడు, ఇలాంటి డేటా మన దగ్గర ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మనం వాళ్ళని కలిసి మన దగ్గర ఉండే ప్రొడక్ట్ పాలసీలని అమ్మేదానికోసం మనం ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటి? సస్పెక్టింగ్ అంటే డాటాని మనము కలెక్ట్ చేయడం. సో డాటాని కలెక్ట్ చేయడం ఏమిటి సార్? డాటా అయితే మన దగ్గర చాలా ఉంటుంది కదా. ఉంటుందండి. నేను డాటా కలెక్షన్కే ఒక 4-5 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉండే ఒక బ్రహ్మాస్త్రం అండి, మొబైల్. ఒక్కసారి మీరు గమనించండి, మన దగ్గర ఉండే మొబైల్లో టోటల్గా ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు చూడండి, పేరు ఉందా, మొబైల్ నెంబర్ ఉందా, అగైన్ మనకు కావాల్సింది ఏంటి? ఆయన అడ్రస్. ఆయన పేరు, మొబైల్ నెంబరు మనం ఎవరి అంటే వాళ్ళు ఫీడ్ చేసుకోముగా. మనకు తెలిసిన వాళ్ళే అయి ఉంటారు. వాళ్ళ మొబైల్ నెంబరు, వాళ్ళు మనకు ఫ్రెండ్స్ అన్న అయి ఉంటారు, రిలేషన్ అయినా అయి ఉంటారు, అగైన్ మన కస్టమర్స్ అనే ఉంటారు. సో ఇలా మనకు అన్నీ పర్ఫెక్ట్గా ఉండేది. దాన్ని మన మొబైల్లోనే ఆల్మోస్ట్ సస్పెక్టింగ్స్ ఆల్మోస్ట్ 1000 పైన అయితే ఉంటాయి. నాకు తెలిసి 1000 పైన అయితే ఉంటాయి. తక్కువ వేసుకున్న 500 ఉంటాయి. మన మొబైల్లోనే 100% ఒక 500 నుంచి 1000 సస్పెక్టింగ్ డాటా ఉంది. సస్పెక్టింగ్ అని ఎందుకు అంటున్నానంటే వీరందరూ పాలసీ తీసుకుంటారు అని కాదు. వాళ్ళ డాటా మన దగ్గర అయితే ఉంది, వాళ్ళని మనము ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు మనము ప్రాస్పెక్టింగ్ గురించి మాట్లాడతాం. ప్రాస్పెక్టింగ్ అంటే సెలెక్ట్ చేయడం. ఇప్పుడు బాగా గమనించండి, సస్పెక్టింగ్ అంటే ఏంటి? డాటా కలెక్ట్ చేయడం. కలెక్ట్ చేసిన డాటాలో మనకు మన బిజినెస్కి ఎవరైతే పనికి వస్తారో వాళ్ళని సెలెక్ట్ చేయడం. చూడండి, మళ్ళా చెప్తున్నాను. ఫస్ట్ ఏంటి? డాటాని కలెక్ట్ చేయడం. కలెక్ట్ చేసిన డాటాలో మనకు సెలెక్ట్ చేయడం. కలెక్ట్ చేయడం అండ్ సెలెక్ట్ చేయడం మళ్ళా చెప్తున్నాను, ఎందుకంటే మీకు బాగా అర్థమయ్యే ఉద్దేశం. మళ్ళీ ఇంకొకసారి సస్పెక్టింగ్ ఏంటి, ప్రాస్పెక్టింగ్ ఏంటి అనే ఆప్షనే మనకు కలగకూడదు. అందుకు నేను 2 సార్లు 3 సార్లు 4 సార్లు అని ఎందుకు చెప్పానంటే అది. సో సార్, ఉన్న డాటా అంతా మనకు ఎందుకు ప్రాస్పెక్టింగ్ కింద పనికిరారు అంటే, సో అందులో ఏజ్ ఎక్కువైన వాళ్ళు ఉండొచ్చు. రెండవది హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు. నేను మన దగ్గర మొబైల్లో ఉన్న డేటా గురించి మాట్లాడుతున్నాను. హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు. సో ఒకవేళ ఉన్న వాళ్ళకు మనం జనరల్గా అబ్జెక్షన్లో వస్తుంది కదా, నీడ్ లేకుండా పోయి ఉండవచ్చు. ఇలాంటి వాళ్ళని మనం ఫిల్టర్ చేసి, అదే మనకు ఆ ఉన్న డేటాని సెలెక్ట్ చేసి మనకు ప్రాస్పెక్ట్గా ఎలా ఉపయోగపడతారనే దాని గురించి మనం ఒక లిస్ట్ లాగా తయారు చేసుకుంటే మనకు ఇన్ ఫ్యూచర్లో మనం ఎవరిని కలవాలా అనే ప్రాబ్లం లేకుండా పోతుంది. సో మనం ఈ సస్పెక్టింగ్ని ప్రాస్పెక్టింగ్లా మార్చుకునే దానికి మన దగ్గర ఉండే నెక్స్ట్ ఆయుధం గ్రూప్స్ అండి. ఇందాక మనం ఏమన్నాము?
ఇందాక మన మొబైల్లో ఉండేవి ఓన్లీ నెంబర్స్. రెండవది గ్రూప్స్ అంటున్నాం. అంటే ఇప్పుడు లేటెస్ట్గా వాట్సాప్ గ్రూప్స్, ఫేస్బుక్ గ్రూప్స్, కమ్యూనిటీ గ్రూప్స్ అండి. ఈరోజు ఏ బిజినెస్ కూడా ఈ గ్రూపుల్లో నుంచి 99% అవుతూ ఉంది. సో ఇలాంటి గ్రూప్స్, మళ్ళా చెప్తున్నాను, ఈ గ్రూప్స్లో మనకేం దొరుకుతుంది? నేమ్ అండ్ మొబైల్ నెంబర్ దొరుకుతుంది. అగైన్ మనకు ఇంకొంచెం మనం వాళ్ళ గురించి అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడ అడ్రస్ అని తెలుసుకోవడం పెద్ద కష్టమైతే కాదు. అగైన్ ఇంకొక పాయింట్ కూడా మీకు అవకాశం ఇస్తున్నానండి. ఫాదర్స్ ఫ్యామిలీ, మనకు ఫ్యామిలీ ఉందా? మన నాన్నగారు, అమ్మగారు, అదేవిధంగా పెళ్ళై ఉంటే భార్య తరపున రిలేషన్స్. ఈ ముగ్గురు ఫ్యామిలీస్ అంటే ఫాదర్ యొక్క ఫ్యామిలీస్ అంటే మనకు పెద్దనాన్న, చిన్నమ్మ, పెద్దమ్మ, ఇలా ఈ వెర్షన్స్లో. అగైన్ మనకు మదర్ తరపు నుంచి అంటే ఇది ఒక ఫ్యామిలీ ట్రీ అండి. ఈ ఫ్యామిలీ ట్రీలో మనకు ఎవరెవరు ఉన్నారు అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్తానంటే, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మన ఇంట్లో ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్కి మనము పిలవాలనుకున్నప్పుడు ఎలా మనమైతే లిస్ట్ తయారు చేసుకుంటాం, ఫాదర్ తరపున లిస్టు, మదర్ తరపున లిస్టు, అగైన్ మ్యారేజ్ అయి ఉంటే మ్యారేజ్ తరపున లిస్టు, అగైన్ ఫ్రెండ్స్ తరపున లిస్టు, ఇలా మనం ఈ లిస్టు రాసుకున్నా కూడా ఈరోజు 1000 మంది అవుతారండి. 1000 మంది చెప్తాను, మళ్ళా చెప్తున్నాను, 1000 మంది పైన అవుతారు. సో ఇవన్నీ మనకు సస్పెక్టింగే చెప్తున్నాను నేను, దీని గురించి ప్రాస్పెక్టింగ్ గురించి చెప్పలేదు. ఓన్లీ ఈ సస్పెక్టెడ్ లిస్ట్లో తయారు చేసుకుంటే వీళ్ళలో నుంచి మనం ప్రాస్పెక్టింగ్ని ఎలా ఐడెంటిఫై చేయగలం అంటే ఇందాక మనం అనుకున్నట్టు ఎలా సెలెక్ట్ చేయగలం. ఇందాకేమన్నాం, మళ్ళా చెప్తున్నానండి, డేటా కలెక్షన్, అగైన్ అందులో నుంచి సెలెక్షన్. ముందు మనం డేటా కలెక్ట్ చేసి పెట్టుకుంటే అందులోంచి ఏ విధంగా సెలెక్ట్ చేయొచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఇందాకేమన్నాము, మొబైల్ గురించి మాట్లాడుకున్నాము, గ్రూప్స్ మాట్లాడుకున్నాము, ఫాదర్ తరపున బంధువులు, మదర్ తరపున బంధువులు, భార్య తరపున బంధువులు, ఇవన్నీ. ఇంకా మనకి ఇంకా ఈ ఉన్న సస్పెక్టింగ్ కూడా సరిపోలేదంటే ఇంకా సొసైటీ అండి. మనం ఏదన్నా ఒక సొసైటీ, విలేజ్ అనుకుంటే గ్రామం, లేదా మనం కొంచెం టౌన్లో ఉంటే మనం ఉండే ఏరియా, వార్డ్స్, అలా అక్కడ ఉండే టోటల్ కస్టమర్స్ అని అంటున్నాను ఎందుకంటే కనిపించే ప్రతి ఒక్కడు మనకు కస్టమరే, కానీ మనం అతన్ని ఐడెంటిఫై చేయట్లేదు. ఈ విధంగా మన సొసైటీ పక్కన ఉండే సరౌండింగ్లో ఉండే అందరు కూడా మనము సస్పెక్ట్ చేయొచ్చు. అంటే మనకు ఉపయోగపడతారా లేదా తర్వాత మనం రాసుకోవడంలో అయితే తప్పులేదుగా. అగైన్ ఫ్రెండ్స్ అండి, ఈ ఫ్రెండ్స్ గ్రూప్ కూడా మనము చిన్న గ్రూప్ కాదు, చాలా పెద్ద గ్రూప్. అదేవిధంగా క్లాస్మేట్స్ అంటే మనము 10th వరకు చదువుకున్న క్లాస్మేట్స్, ఇంటర్లో చదువుకున్న క్లాస్మేట్స్, డిగ్రీలో చదువుకున్న లేదా బీటెక్లో చదువుకున్న క్లాస్మేట్స్, పీజీలో చదువుకున్న క్లాస్మేట్స్, ఇలా క్లాస్మేట్స్ లిస్ట్ రాసుకున్నా కూడా ఆల్మోస్ట్ మనకు 100 నుంచి తక్కువ అనుకున్న 100 నుంచి 500 మంది అవుతారండి. అంటే అందరూ బహుశా వాళ్ళు ఇక్కడ ఉండకపోయి ఉండొచ్చు. ఇప్పుడు మనం అంతా చూస్తున్న గ్రూప్స్ అన్ని ఫ్రెండ్స్ గ్రూప్స్ కానీ ఈ గ్రూప్స్ అన్నీ కానీ వాటిల్లో నుంచి ఐడెంటిఫై అయినవే. చూడండి ఇక్కడ మనము ఏ ఒక్క ఆప్షన్లో నుంచి 100 మందిని మనము తీయగలిగిన మనకి ఎంతమంది అవుతాయి? నేను ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంచుమించు ఒక 9 మంది చెప్పాను, 9 సెక్టార్స్ చెప్పాను. 9 సెక్టార్స్లో నుంచి మనం వాటిని ఐడెంటిఫై చేయగలిగిన మనకు ఆల్మోస్ట్ 1000 మందికి పైగా కస్టమర్స్ మనకు ప్రాస్పెక్టింగ్ ఐడెంటిఫై చేయొచ్చు. అదేవిధంగా మనము చాలా వరకు చెప్పాలా అనుకుంటే గ్యాస్ వెండర్స్ అని అనుకుంటాం. మన ఇంటికి గ్యాస్ తెచ్చిచ్చే వాళ్ళు మన ఏరియా సరౌండింగ్ అందరికీ గ్యాస్ తెచ్చిచ్చే అతనేనండి. సరే సార్, గ్యాస్ తెచ్చిచ్చే అతను ఏమవుతాడు, వల్ల మనకు ఉపయోగం ఏంటి? ఒక్క కస్టమర్ అవుతాడు అనుకుంటాం. కాదండి, అతను వెళ్ళే ప్రతి ఇంటి యొక్క అడ్రస్సు, ఫోన్ నెంబరు, ఏం చేస్తారు అనే కంప్లీట్ డేటా మన గ్యాస్ తెచ్చిచ్చే వ్యక్తి యొక్క అండర్లో ఉంటుంది. మనం అతనితో ఫ్రెండ్షిప్ చేయడమే, ఎందుకంటే మనకు బిజినెస్ కావాలండి.
మనం ఏమనుకుంటాం, గ్యాస్ తెచ్చిచ్చాడు, డబ్బులు ఇచ్చేసాం, అయిపోయిందని కాదు. అతనితో మనము ఒక ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేసుకోవడం వల్ల మన సరౌండింగ్ ఉండే మొత్తం డేటా అతని నుంచి మనం తీసుకోవచ్చు. అదేవిధంగా మిల్క్ బాయ్, పాలండి, మన ఇంటికి పాలు తెచ్చిస్తారు. అలాంటి వాళ్ళని మనం ఐడెంటిఫై చేసినా కూడా మన ఇంటికే కాదుగా, మన కాలనీ అందరికీ అతనే పాలు తెచ్చిస్తాడు. ఇందాక మనం గ్యాస్ వెంటర్ అనుకోండి. అగైన్ పేపర్ వాలా అంటే మన ఇంటికి పేపర్ బాయ్ అండి. మన ఇంటికి ఇచ్చే పేపర్ బాయ్ ఆల్మోస్ట్ మన సరౌండింగ్ అంతా అతనే ఉంటాడు. చూడండి మన దగ్గర ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అగైన్ కొరియర్ అండి, మనకు కొరియర్ వస్తుందిగా, మనకు తెలియని అడ్రస్ కూడా ఆ కొరియర్ బాయ్కి తెలుసు. ఎందుకంటే మన ఏరియాలో కొరియర్ తెచ్చిచ్చే మ్యాక్సిమం పర్సంటేజ్ అతనే ఉంటుంది. సో అగైన్ పోస్ట్ మ్యాన్ సార్, ఐడియా ఉందా? పోస్ట్ మ్యాన్ మనకు ఉత్తరాలు తెచ్చిస్తాడు కదండి. ఆ పోస్ట్ మ్యాన్తో కూడా మనము జస్ట్ ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేసుకున్నచో వాళ్ళ ద్వారా మనకు కొంత బిజినెస్ వచ్చేదానికి, లేదా మనకు పరిచయాలు ఏర్పరచుకునేదానికి ఇంకొక ఆప్షన్ కూడా కుదురుతుంది. ఇంకొకటి జొమాటో అండ్ స్విగ్గీస్, ఇప్పుడు లేటెస్ట్ మోడల్ జొమాటో అండ్ స్విగ్గీస్. ఎందుకంటున్నానంటే వీళ్ళు ఆల్మోస్ట్ మన ఏరియాలో తిరుగుతూనే ఉంటారు. వీళ్ళకు తెలియని ఇల్లు లేదు, తెలియని ఏరియా లేదు, తెలియని వ్యక్తి లేడు, తెలియని పేరు లేదు. ఇక్కడ మనం లాస్ట్ అనుకున్న 4-5లో నుంచి కూడా మనము ఆల్మోస్ట్ కొత్త వ్యక్తుల యొక్క పేర్లు, వాళ్ళు ఏం చేస్తారు అనే ఫుల్ అడ్రస్తో సహా మనం కనుక్కోగలం. సార్ వీళ్ళు మనకి ఇస్తారా అంటే మనం వాళ్ళకి హెల్ప్ చేస్తే ఖచ్చితంగా ఇస్తారు. ఈ బిజినెస్ అంతా ఎలా ఉంటుందంటే, మనం జనరల్గా ఏం చేస్తాము, మనం ఒక పాలసీ హోల్డర్, ఒక వ్యక్తి దగ్గర పాలసీ తీసుకున్నప్పుడు ఆ పాలసీ హోల్డర్ నుంచి ఏం అడుగుతాము, సార్ ఒక రెఫరెన్స్ ఇవ్వండి సార్ అడుగుతాం. అగైన్ మనం కూడా ఇక్కడ కూడా అంతే, మీరు ఒక రెఫరెన్స్ ఇవ్వండి వాళ్ళకి. నేను ఎందుకంటే లాస్ట్లో అన్న గ్యాస్ వెంటర్స్ కానీ, ఈక్వాలా కానీ, పేపర్ బాయ్ కానీ, కొరియర్ కానీ, పోస్ట్ మ్యాన్ కానీ, అగైన్ జొమాటో స్విగ్గీస్ వాళ్ళకు వాళ్ళకు కూడా ఏదైనా ఉపయోగపడే ఒక రెఫరెన్స్ ఇవ్వండి. వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. మనకు అవసరమైనప్పుడు కూడా మనకు కావాల్సిన విధంగా ఉపయోగపడతారు. సో ఇప్పుడు చూడండి, నేను ఆల్మోస్ట్ 15 పాయింట్లు చెప్పాను. ప్రతి పాయింట్లో నుంచి ఒక 100 మందిని మనం తీసుకురాగలిగినా కూడా 1500 మంది దాన్ని ఏమంటారు, ఇందాక మనం ఏమనుకున్నాం, సస్పెక్టింగ్ ఏర్పడతారు. సో 1500 మంది సస్పెక్టింగ్ లిస్ట్ మన దగ్గర ఉంటే అందులో నుంచి మనం సెలెక్ట్ చేయగలిగి 1500లో నుంచి అట్లీస్ట్ 500 మంది అంటాను. మళ్ళీ నేను 1500 అన్నాను. 500 మంది మనకు ఉపయోగపడగలిగితే ఈ 500 మందిని అట్లీస్ట్ మనం రోజు ఒక 5 మందిని కలిసిన ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందండి మన దగ్గర ఉండే డేటా లిస్టు? మనం డేటా లిస్ట్ని క్లోజ్ చేసేదానికి కాదు, ప్రజెంట్ మనం ఏర్పాటు చేసుకున్న ఈ 1500 మందిని కలిసేదానికి అట్లీస్ట్ మనకు అందరు తీసుకుంటారని కాదు, మనం కలిసేదానికి కూడా ఎంత టైం పడుతుంది. మనం రోజుకు ఒక 5 మందిని కలిసిన 10 రోజులకి 50 మందిని కలుస్తాం. 10 రోజులకి ఒక 50 మంది, ఆల్మోస్ట్ ఆ లెక్కన మన నెలకి 150 మందిని కలుస్తాం. అట్లా మనకు ఒక 3 నెలల నుంచి 4 నెలల వరకు మన దగ్గర ప్రాస్పెక్టింగ్ లిస్ట్ అయితే తయారవుతుంది. కానీ మనం చేసే పెద్ద ఇబ్బంది ఏంటి అంటే, లిస్ట్ అయితే రాసుకుంటామండి, ప్రతిరోజు లిస్ట్ అయితే రాసుకుంటాం, కానీ వాళ్ళని వెళ్ళి కలవం. ఇవన్నీ నేను ఒక ఏజెంట్కి ఏ విధంగా ప్రాస్పెక్టింగ్ లిస్ట్ కావాలా అనుకునే దానికి ఒక పార్ట్గా చెప్పాను. దీంట్లో సెకండ్ పార్ట్ ఉంది. సెకండ్ పార్ట్ మనం ఇంకొకసారి మనం డిస్కస్ చేసుకుందాం, ఇంకొక వీడియోలో కానీ మనం దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి మీరు ఆలోచించండి. ఫస్ట్ మనకు కావాల్సింది బిజినెస్ కావాలంటే మనం మార్కెట్లో తిరగాల్సిందే. మనం ఎల్ఐసి ఏజెంట్గా ఫస్ట్ గుర్తింపబడినప్పుడే మనకు మార్కెట్లో నిలబడగలుగుతాం. కాబట్టి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోగలరు. ఈ విషయాలు ఏవి మీకు తెలియనే కాదండి, అన్నీ మీకు తెలిసినవే. జస్ట్ నేను ఒక్కసారి మీకు ఏం చేస్తున్నాను, రిమైండర్ చేస్తున్నాను. సో మీరు ఈ చిన్న చిన్న విషయాల్ని గుర్తుపెట్టుకొని, అదేవిధంగా నా ఛానల్కు మీరు మీ యొక్క అమూల్యమైన టైం కూడా కేటాయిస్తున్నారు. నా ఛానల్ని ఇంకా ప్రమోట్ చేసేదానికోసం, ఏమండి ఇది నేను కేవలం బిజినెస్ కోసం అయితే ఈ ఛానల్ని పెట్టలేదు. నేను ఆల్రెడీ నా ఫస్ట్ వీడియోలో చెప్పాను, ఎల్ఐసి ఏజెంట్ల అభ్యున్నతి కోసం నేను ఆల్రెడీ
ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్లు పెడుతున్నాను. చాలామంది మన ఏజెంట్ ఫ్రెండ్స్, సార్ మాకు ఆ సెషన్లో అటెండ్ అవ్వడానికి కూడా కొంత టైం కుదరటం లేదు, కాబట్టి మీరు మా కోసం ఒక యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయండి అన్న కోరిక మీద నేను ఈ యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయడం జరిగింది. నాకు మీ ద్వారా మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. అందువల్ల నేను మీకు ఇంకా ఉపయోగపడే, ఇంకా ఒక ప్రాస్పెక్టింగే కాదండి, ఇప్పుడు మనం ప్రాస్పెక్టింగ్ లిస్ట్ తయారు చేసాం. ఈ ప్రాస్పెక్టింగ్ లిస్ట్ని తయారు చేసిన తర్వాత వీళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి, అప్రోచ్ కూడా అయ్యామండి. అప్రోచ్ అయిన తర్వాత కస్టమర్ నుంచి మనకి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే, ఒక రకంగా చెప్పాలంటే, మన భాషలో చెప్పాలంటే అబ్జెక్షన్స్ ఏ విధంగా వస్తున్నాయి, ఆ అబ్జెక్షన్ కూడా ఎలా హ్యాండిల్ చేయాలి, అదేవిధంగా మనం పాలసీని ఎలా క్లోజ్ చేయాలి, అదేవిధంగా మన దగ్గర ఉండే పాలసీకి ఏ విధంగా ప్రజెంటేషన్ ఇవ్వాలి అనేది రాబోయే నేను వీడియోలో మీకు తప్పకుండా తెలియజేస్తాను. కాబట్టి ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇస్తున్నాం ప్రతి ఒక్క ఏజెంట్ మిత్రులకి, అదేవిధంగా క్లియా మిత్రులకు, ఏజెంట్స్కి, డెవలప్మెంట్ ఆఫీసర్స్కి, ఎస్బీఎస్కి, బ్రాంచ్ మేనేజర్స్కి, టోటల్గా ఎల్ఐసి ఫ్యామిలీస్కేనండి నా యొక్క కృతజ్ఞత నమస్సుమాంజలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.